నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 8కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్తో సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్. ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఇది. ఆపరేషన్కు సింధూర్ పేరు పెట్టిన మోదీ. ఉగ్రవాదానికి ధీటైన జవాబిచ్చే హక్కును భారత్ ఉపయోగించుకుంది. ఉగ్ర శిబిరాల ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాలు చరిత్రను ఉలికించాయి. రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. భారత సరిహద్దులను, పౌరులను సవాలు చేసేవారికి సైనిక చర్య ధీటైన జవాబని అమిత్ షా గారు. 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్. పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు. లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్లా ముజాహిద్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం. వీటిలోనే కసాబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ. వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం. 70 మందికి ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు. మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు. జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం. మరిన్ని దాడుల్ని అడ్డుకోవడానికై సైనిక చర్య. విక్రమ్ మిస్త్రీ. సో పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారంగా నిన్న ఆపరేషన్ సింధూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితత్వంతో క్షిపణి దాడులు నిర్వహించారు. ఇందులో దాదాపు 70 నుంచి 80 మంది హతమైనట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యావత్ భారతదేశం అంతా కూడా విజయోత్సవాలు నిర్వహించుకున్నారు. అటు ప్రధాన శిబిరాలపై, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ శిబిరాలపై ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మళ్ళీ ప్రత్యేకంగా మహిళా మనులే ఇక్కడ చూడొచ్చు. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ వీరిద్దరే ప్రధాన పాత్ర పోషించారు ఈ దాడుల్లో. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కశ్మీరీ పండిట్, ముస్లిం సైనికాధికారిని. ఆపరేషన్ సింధూర్ దాడితోనే కాదు, ఆ వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్కు, ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలు పంపింది. 2 మహిళా సైనికాధికారులు, ఓ కశ్మీరీ పండిట్ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఈ 2 సైనికాధికారులు ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ కావడం గమనార్హం. ఈమె సోఫియా ఖురేషీ గారు. సోఫియా తాత, తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు. మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ వ్యోమికా సింగ్. ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్గా పనిచేస్తున్నారు. మతం అడిగి మరీ అమాయక పౌరులను చంపి ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనికాధికారుల ద్వారా మతాలకు అతీతంగా భారత్ వెల్లడించడం గొప్ప విషయం. ఇక్కడ చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ దీనికి పెట్టడానికి ప్రధాన కారణము పహల్గామ్ దాడిలో వివాహమైన 6 రోజులకే వివాహం జరిగి కాళ్ళ పారాని కూడా ఆరకముందే సింధూరం చెరిగిపోయింది ఆమెది. దానికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టి తిరిగి సింధూరాన్ని తీసుకొచ్చింది భారత్. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 9 ఉగ్ర శిబిరాలు, 29 నిమిషాలు, 24 క్షిపణి దాడులు, 80 మంది హతమైన ఉగ్రవాదులు. మతం అడిగి మరి 26 మంది అమాయకుల ఉసురు తీసిన మహిళల కన్నీటి ధారకు కారణమైన పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల ఆయుపట్టులపై మన సైన్యం, వాయుసేన దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉగ్ర శిబిరాలు, స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలను తుత్తునియాలు చేశాయి. 2-3 నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలపై 24 క్షిపణులను ప్రయోగించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని బహవల్పూర్, మురిడ్కేల్లోని లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్లా ముజాహిదీన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. మరో 70 మందికి గాయపడ్డారు. మృతుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలిసింది. సో మళ్ళీ ఇంకొక విషయం కూడా, ఈ గాయపడిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పరామర్శించినట్లు కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. అంటే దీన్ని బట్టి తెలుస్తూ ఉంది పాకిస్తాన్ నిరూపితమైంది ఉగ్రవాది సంస్థలను పెంచి పోషిస్తుందని చెప్పి. కొన్ని విషయాలు మేము ఉగ్రవాదులను పోషించడం లేదని చెప్తా ఉన్నారు, ఒక్కొక్కరు పోషిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు పాకిస్తాన్కు సంబంధించి ప్రతినిధులు.
సో స్పష్టంగా తెలుస్తూ ఉంది ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పి కూడా. ఇక్కడ చూడొచ్చు ఈ దాడులకు సంబంధించి మొత్తం ఇదంతా కూడా. ఇది ఎక్కడ అంటే పంజాబ్లో బహవాల్పూర్లోని మసూద్ అజహర్ భవనం ధ్వంసమైన దృశ్యం ఇది. ఇది మసూద్ అజహర్ ప్యాలెస్ ఇది. అదేవిధంగా ఇది చూడొచ్చు ముజాఫరాబాద్ సమీపంలో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరంలో పాక్ సైనికులు. ఇది ముజాఫరాబాదు, ఇది పాక్ పంజాబ్లోని బహవాల్పూర్లోని మసూద్ అజహర్ ఇల్లు. నేను పోయినా బాగుండేది మసూద్ ఇంట్లోనే 14 మంది హతం. మసూద్ పెద్దక్క సాహిబా, ఆమె భర్త మేనల్లుడు అలీం ఫాజిల్, అతని భార్య సోదరుడు హుజైఫా, అతని తల్లి మేనకోడలు అలాం ఫాజిలా, 5 పిల్లలు, 2 సహచరులు. 14 మంది హతమయ్యారు ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు. మళ్ళీ పౌరులపైనే గురి. భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్ కశ్మీర్ జనావాసాలపై యథేచ్ఛగా కాల్పులు. పిల్లలు సహా 13 మంది మృతి, 57 మందికి గాయాలు. ఇల్లు అగ్నికి ఆహుతి. సురక్షిత ప్రాంతాలకు వేల మంది తరలింపు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ విచక్షణ కోల్పోయింది. సరిహద్దు ప్రాంతాలలో సామాన్య పౌరులపై కాల్పులకు విరుచుకుపడుతూ ఉన్నారు. సో ఆ దాడుల్లో దాదాపు 57 మందికి గాయాలు కాక 13 మంది మృతి చెందారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు భారతదేశానికి సంబంధించి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారత్ ఖచ్చితత్వంతో కేవలం ఉగ్రవాద సంస్థల శిబిరాలపై మాత్రమే దాడులు నిర్వహించింది. సామాన్య ప్రజలకు ఇంత కూడా హాని కలగకుండా పని ముగించుకొని వచ్చేసాయి. కానీ పాకిస్తాన్ చూడండి సామాన్య పౌరులను కూడా మట్టుబెడతా ఉన్నారు. ఎంత దారుణమైన విషయం ఇది. ప్రతీకారం తీర్చుకుంటాం. భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. భారత్ చేసిన తప్పునకు పర్యవసనాలు తప్పక ఉంటాయి. భారత్ చేసిన దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది. రాఫెల్ జెట్తో సహా 5 యుద్ధ విమానాలు, 2 డ్రోన్లను నేలకూల్చిందని చెప్పి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు. బదులిచ్చేందుకు సిద్ధం. పాకిస్తాన్ మరేదైనా దుస్సాహసానికి పాల్పడితే బదులిచ్చేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. భారత్ విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ గారు పాకిస్తాన్ మీరు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ గారు కూడా వెల్లడించారు. పాకిస్తాన్ ముర్దాబాద్. బుధవారం ఓవైసీ పోస్టు చేసిన వీడియోలోని దృశ్యం. ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు పాకిస్తాన్కు ఇట్లాంటి గుణపాఠమే చెప్పాలని చెప్పి కూడా ఆయన కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి భారత ఆర్మీని కీర్తించారు కూడా. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు. రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత. ఐటీ రక్షణ సంస్థల భద్రత కట్టుదిట్టం. పాక్ బంగ్లా అక్రమ వలసదారుల్ని పట్టుకోండి. అత్యవసర మందులు అందుబాటులో ఉండాలి. నేడు కొవ్వొత్తుల ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. పాక్తో ఉద్రిక్తల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విమానాశ్రయాల దగ్గర కావచ్చు, రద్దీగా ఉన్న ప్రదేశాలలో కావచ్చు. అటు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ సుందరీమణులంతా కూడా వచ్చేస్తున్నారు హైదరాబాద్కు. వారికి కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను, పారామిలిటరీని, అవసరమైన అన్ని బలగాలను ఉపయోగించి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. సామాన్య ప్రజలు విపత్తు సమయంలో, వారు సమయంలో ఎలా బయటపడాలనే అవగాహన కూడా కల్పించారు. 19 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. కరెగుట్టలో తుపాకుల ఘర్షణ. మృతుల్లో 8 మంది మహిళలు. వీరంతా తెలంగాణ కమిటీ వారే. ఏఓబీలో జోనల్ కమిటీ నేత జగన్, డీసీఎం నేత రమేష్ కాల్చివేత. ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉంది. కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు బలగాలు, పారామిలిటరీ బలగాలు. నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది. 19 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగినట్లు కూడా వార్తలు. అడవుల్లో తుపాకుల తూట మోగుతూ ఉంది. టెస్టులిక చాలని హిట్ మ్యాన్ అనూహ్య నిర్ణయం. వన్డేలకు కొనసాగుతానని ప్రకటన. సాంప్రదాయ ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై. సో హిట్ మ్యాన్గా పేరు పొందిన యావత్ ప్రపంచానికి తెలిసిన రోహిత్ శర్మ గారు
సుదీర్ఘకాలం పాటు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఎన్నో విజయాలను తీసుకొచ్చారు, ఎంతో కీర్తి పొందారు. క్రికెట్ అభిమానులకు నచ్చిన రోహిత్ శర్మ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ చూడొచ్చు, ఆయన టెస్టులకు స్వస్తి పలికారు, కేవలం వన్డేలకు మాత్రమే కొనసాగుతానని కూడా కీలకంగా ప్రకటన చేశారు నిన్న. సో ఇది క్రికెట్ అభిమానులకు కొంత నిరాశనే చెప్పొచ్చు, ఆయన ఆటను చూడలేకపోవచ్చు. మరి ఇక మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం పొడిగింపు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈయన 2023 మే 25న 2 ఏళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు. ప్రధాని అధ్యక్షతన సోమవారం సమావేశమై ఉన్నత స్థాయి కమిటీ సూద్ పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కమిటీలో సభ్యులు. ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు కేబినెట్ నియామకాల కమిటీ సూద్ పదవీ కాలాన్ని పొడిగింపునకు ఆమోదం తెలిపింది. పలు ముఖ్యమైన కేసులను ప్రవీణ్ సూద్ ఆధ్వర్యంలో సిబిఐ విచారించింది. వీటిలో పలు రాష్ట్రాలతో సంబంధం ఉన్న విదేశాలకు విస్తరించిన కేసులు కూడా ఉన్నాయి. 1986 బ్యాచ్కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన సూద్ సిబిఐ డైరెక్టర్గా నియమితులయ్యే సమయానికి ఆ రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్నారు. కర్ణాటక డీజీపీగా పనిచేశారు. 1986 బ్యాచ్కు సంబంధించిన అధికారి, ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ గారు. ఈయన పదవీకాలం ముగుస్తుంది. అయినప్పటికీ కొన్ని క్లిష్టతర పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి ఈయన పదవీకాలాన్ని మళ్ళీ పొడిగించారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ మిగతా పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఎక్కడ చూసినా కూడా ఆపరేషన్ సింధూర్ 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 సింధూర్, ఇది యావత్ భారతదేశం కీర్తించదగ్గ విషయం. ఇది 9 టార్గెట్లు, పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ బదులా. ఆపరేషన్ సింధూర్ సక్సెస్, 70 మంది టెర్రరిస్టులు హతం. ఓ పక్క 70 మంది 80 మంది అంటా ఉన్నారు, ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా సుమారుగా 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లయితే తెలుస్తూ ఉంది. పాక్ పీఓకేలోని టెర్రర్ క్యాంపులో నేలబట్టం, బార్డర్ దాటకుండానే భరతం పట్టిన రాఫెల్ ఫైటర్ జెట్లు. త్రుటిలో తప్పించుకున్న జైసే చీఫ్ మసూద్ అజర్, అతడి ఫ్యామిలీలోని 10 మందితో పాటు 4 అనుచరులు మృతి. బార్డర్లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి, 50 మందికి గాయాలు. సో భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాను మళ్ళీ రెచ్చిపోతూ ఉంది. సరిహద్దు ప్రాంతాలలో సామాన్య పౌరులపై కాల్పులకు తెగబడుతూ ఉన్నారు. ఈ కాల్పులలో 13 మంది పౌరులు మృతి చెందారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 50 మందికి గాయాలు కూడా అయ్యాయి. సో ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో షెబాజ్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ స్పందన. ఇది మనమందరం గర్వించదగ్గ క్షణం. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి, ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడి. క్యాబినెట్ మినిస్టర్తో భేటీ, ఆర్మీకి అభినందనలు. మోదీకి సంబంధించి అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్ళనే మట్టుపెట్టినాం. ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్ సింగ్. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్. భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదు, టెర్రరిస్టులే. దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించబోమని వెల్లడి. భారత్ లక్ష్యం కేవలం ఉగ్రవాదులను మట్టుబెట్టడం మాత్రమే. అక్కడి సామాన్య ప్రజలతో అవసరం లేదు, అక్కడి భారత ఆర్మీని కూడా మట్టుబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఉగ్రవాది సంస్థలను పెంచి పోషిస్తున్నారు. ఉగ్రవాదులను హతం చేయడమే మా లక్ష్యం అని చెప్పి కూడా భారత్ చెప్తా ఉంది. ఇక్కడ పహల్గామ్ బాధితులకు ఇదే నివాళని చెప్పి దాడుల వివరాలు వెల్లడించిన మహిళా అధికారులు, వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసిన కర్నల్ సోఫియా, టార్గెట్లు డ్యామేజ్పై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. చూడొచ్చు ఇది. నెక్స్ట్ వార్తలు ఏమన్నా చూద్దాం. మాక్ డ్రిల్ కోసం మోగిన వార్ సైరన్. హైదరాబాద్లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్. పోలీస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిర్వహణ. యుద్ధ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన. ఇక్కడ చూడొచ్చు, యుద్ధ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అక్కడ పోలీసు, ఫైర్ సర్వీసెస్, మిగతా డిపార్ట్మెంట్లు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజలకు ఎట్లాంటి సేవలు అందించాలి అన్న దాని మీద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ బాధితులకు ఏమైనా జరిగితే ఇట్లా స్ట్రెచర్లపైన తీసుకుపోవడము, వీళ్ళు వైద్యులు, ఎన్సీసీ సిబ్బంది, వీళ్ళంతా పోలీసు, ఇతర సిబ్బందులు ఉన్నారు ఇక్కడ. యుద్ధ సమయం, యుద్ధ నేపథ్యాలు నెలకొన్నప్పుడు సామాన్య ప్రజలు ఎట్లాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి, స్వీయ రక్షణ ఎలా చేయాలి, ఇతరుల రక్షణ ఎలా తీసుకోవాలి అని చెప్పి కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది.
సైన్యం వెంటే మనమంతా. ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావులేదు. సీఎం రేవంత్ రెడ్డి. అత్యవసర సేవల ఉద్యోగులకు సెలవులు రద్దు. మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ సెంటర్, బ్లడ్ ఆసుపత్రుల్లో బెడ్లు, మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలి. ఫేక్ న్యూస్ను అరికట్టేందుకు ప్రత్యేక సెల్. పాక్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినోళ్లను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. దేశ సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు ర్యాలీ. సో భారత ఆర్మీ తీసుకున్న ఈ ఆపరేషన్ను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఆర్మీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అందుకు సంఘీభావంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. పహల్గామ్ దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది శాంతి చేకూరుస్తుంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఆర్మీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో జస్టిస్ సర్వ్డ్ అని చెప్పి కూడా పోస్ట్ చేశారు. దాడుల తర్వాత కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్. 22 మంది మావోయిస్టుల మృతి. 18 మృతదేహాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం. మావోయిస్టులు బలగాల మధ్య భీకరంగా సాగుతున్న కాల్పులు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్. అష్టదిగ్బంధంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్. అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఆపరేషన్ కగ్గార్ పేరిట కర్రెగుట్టల్లో భారీ కూంబింగ్ నడుస్తుంది. మావోయిస్టుల హతం. మావోయిస్టులను చంపివేస్తూ ఉన్నారు. 22 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పి ఇంతకుముందు చూసిన పేపర్లో 19 అని చెప్పి, అంటే లెక్క మాత్రము కరెక్ట్గా రావడం లేదు. దీనిపై ఇంకా స్పష్టత లేదన్నట్లు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయా అనే విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి. హైదరాబాద్లో హై అలర్టు. రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్. డిఫెన్స్ సంస్థలు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ సెంటర్లు, ఫారిన్ ఎంబసీల వద్ద టైట్ సెక్యూరిటీ. కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సివి ఆనంద్. కేంద్ర బలగాలతో కూడా సమన్వయం చేసి హైదరాబాద్ నగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సర్వాంగ సిద్ధమవుతుంది. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. 2 రోజులలో ప్రారంభమవుతాయి. ఈ నెల 10వ తేదీ నుంచి. కాబట్టి ప్రత్యేక నిఘా అవసరం ఉంటుంది. ఎందుకంటే పాక్తో ఉద్రిక్తుల నేపథ్యంలో ఇక్కడ స్పెషల్ ఫోకస్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాల మద్దతు కూడా తీసుకొని, సపోర్ట్ తీసుకొని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి దానికి ఇన్ఛార్జ్గా నోడల్ ఆఫీసర్గా సివి ఆనంద్ గారిని కూడా నియమించారు రాష్ట్ర ప్రభుత్వం. సో విజయవంతంగా ఈ పోటీలను, ప్రపంచ పోటీలను నిర్వహించేందుకు కానీ అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇక మిగతా వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒక్కసారి. 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్. పాత బస్తీని సందర్శించనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వెల్లడించిన ఐ&పిఆర్ శాఖ స్పెషల్ కమిషనర్ వినయ్. మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 13న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాత బస్తీని సందర్శించి చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారని తెలిపారు. బుధవారం ఓల్డ్ సిటీలోని చార్మినార్, లాడ్ బజార్, చౌమొహల్లా ప్యాలెస్ను పర్యాటక శాఖ డైరెక్టర్ జెడ్ హనుమంత్ కొండిబా, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాతో కలిసి సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మే 10 నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. చార్మినార్ వద్ద వాక్తో పాటు లాడ్ బజార్, చౌమొహల్లా ప్యాలెస్ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. చార్మినార్ వద్ద ఈ వాక్ జరగనుంది. దానికి సంబంధించి పోలీసులు కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రదేశాన్ని సందర్శించారు కూడా. ఇక్కడ చూడొచ్చు చార్మినార్ వీధుల్లో మిస్ వరల్డ్ థాయిలాండ్ ఓపల్. స్కూల్ ఎడ్యుకేషన్కు కొత్త డైరెక్టర్ ఎప్పుడు? 10 రోజుల క్రితం నరసింహారెడ్డి బదిలీ. ఇంకా కొత్త వారిని నియమించని సర్కారు. రాష్ట్రంలో కీలకమైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. 10 రోజుల క్రితమే డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ అడిషనల్ సీఈఓగా బదిలీ అయ్యారు. అక్కడ బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా బాధ్యతలు మాత్రం ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదు. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డైరెక్టర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది 10 రోజులుగా. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్కడ పనిచేసిన ఈవి నరసింహారెడ్డి గారు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇంకొకరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో తొందరగా నియమిస్తే ఎడ్యుకేషన్ కాబట్టి తొందరగా నియమించాల్సిన అవసరం ఉంటుంది.
ప్రధాన వార్తలు ఏమున్నాయో సో ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం. పాక్పై బదలా 42 మృతదేహాల గుర్తింపు, పహల్గామ్కు ప్రతీకారం తీర్చుకున్న భారత్. పాక్లోని 4, పీఓకేలోని 5 ఉగ్ర స్థావరాల ధ్వంసం. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోనే బహవాల్పూర్ జైసే స్థావరంపై నేలమట్టం. జైసే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే స్క్వాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడిన భారత్ బలగాలు. ఇదంతా కూడా చూసాము మనము. దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయాలకు తావులేదని, మన దేశ భద్రతే ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమయ్యింది. అటు కేంద్ర బలగాలను కూడా సపోర్ట్ తీసుకునేందుకు నోడల్ ఆఫీసర్గా పోలీస్ అధికారి సివి ఆనంద్ గారిని కూడా నియమించారు. మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఆ పోటీలకు ఎలాంటి భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మా లక్ష్యం ఉగ్రవాదులే, లంకా దహనం చేశాం, సైనికులకు రక్షణ. మంత్రి రాజ్నాథ్ సింగ్ సెల్యూట్. ఇక్కడ చూసాము. సో ఇవి దాడికి సంబంధించిన దృశ్యాలు. ఇది మోగిన సైరన్ మాక్ డ్రిల్కు సంబంధించి. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం. ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం చూసాము. ఆర్టీసీ కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమావేశం నిర్వహించారు, చర్చలు జరిపారు, సఫలమయ్యాయి. కార్మికులు సమ్మెకు దిగకుండా వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మంత్రి హామీ ఇవ్వడంతో వారు సమ్మె పోయే ఆలోచన కూడా విరమించుకున్నారు. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సరైన సమయంలో ఆర్మీ సరైన నిర్ణయం, పవన్ కళ్యాణ్. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దని, ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టవద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవద్దని సూచించారు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని సీఎం పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెహల్గామ్ టూరిస్టులను చంపారు, హిందూ కాదా అని అడిగి మరీ చంపారు. చనిపోయిన వాళ్ళలో ఆంధ్రాకు చెందిన వాళ్ళు 2 చనిపోయారని, హిందూ కాదా అని తెలుసుకోవడానికి కల్మా చదవమని చెప్పారన్నారు. సో ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతించారు. భారత ఆర్మీకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎలా పడితే అలా పోస్టులు పెట్టొద్దని చెప్పి కూడా సూచనలు కూడా చేసిన పరిస్థితి. యుద్ధమే పరిష్కారమా? సో ఇది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో యుద్ధం జరుగుతుందా అన్న సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలంతా కూడా చూస్తూ ఉన్నాయి. ఐరాస కూడా స్పందించి పాక్ భారత్ యుద్ధం చేస్తే తట్టుకోవడం కాదని చెప్పి కూడా శాంతి చర్చలకు అవకాశాలు కల్పించాలి, శాంతిగా సామరస్యంగా ముగించాలని చెప్పి కూడా, అదేవిధంగా చైనా కూడా శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా స్పందించి 2 దేశాలు సమన్వయంతో చర్చించుకోవాలని చెప్పి కూడా చెప్పారు. సో వివిధ దేశాలు మన భారతదేశానికి మద్దతు కూడా ప్రకటించాయి. అదేవిధంగా కొన్ని దేశాలు తటస్థంగా ఉంటున్నాయి, ఇటు చైనా, అమెరికాతో సహా ఇతర దేశాలు. చూడాలి మరి ఏం జరుగుతుందో. కోల్కతాపై చెన్నై విజయం. కోల్కతా చెన్నైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్, నిన్న జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై అయితే ఘన విజయం సాధించింది. ఇక్కడ చూడొచ్చు చెన్నైకి సంబంధించిన బ్యాటర్లు వీళ్ళంతా కూడా. సో స్పోర్ట్స్కు సంబంధించి ఇవి మే 8కి సంబంధించిన ప్రధాన వార్తలు.
చూస్తూనే ఉండండి మన పీజీ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడివారు.